అందరికీ జై హింద్. ఈరోజు ఈ వీడియోలో ఒక చాలా డిఫరెంట్ టాపిక్ మీద మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాను. చాలామంది పిల్లలు 12థ్ తర్వాత నార్మల్‌గా బీటెక్ చేద్దాము లేదా ఎంబీబీఎస్ చేద్దాము అనుకుంటారు. అండ్ అదే విధంగా ఎవరైతే కాంపిటీటివ్ ఇండస్ట్రీ యూపీఎస్సీ గాని గ్రూప్స్ చేయాలనుకుంటారో వాళ్ళు సాధారణంగా బీఏ గాని, బీఎస్సీ ఇలా గ్రాడ్యుయేషన్స్‌ని చూజ్ చేసుకుంటారు. కానీ ఈరోజు నేను మీ అందరితో ఒక చాలా మంచి ప్రొఫెషన్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఆ ప్రొఫెషనే లీగల్ ప్రొఫెషన్. 12థ్ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాట్ అనే ఎగ్జామ్ రాసి, క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సో 12థ్ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాట్ అనే ఒక కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఎన్ఎల్యూస్ అంటే నేషనల్ లా యూనివర్సిటీస్ మన భారతదేశంలో 27 ఎన్ఎల్యూస్‌లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఈ క్లాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత. లీగల్ ప్రొఫెషన్ అంటే సాధారణంగా మన భారత పౌరుల్లో ఒక ఆలోచన ఏంటంటే, ఎవరైతే అన్ని ఫీల్డ్స్ ట్రై చేసిన తర్వాత ఫెయిల్ అయిపోతారో వాళ్ళు లా చేస్తారు అనే ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. కానీ 21st సెంచురీలో మన దేశము మిగతా దేశాలతో ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఇంటిగ్రేట్ అయిపోయింది. అండ్ లోకల్ లెవెల్, రీజనల్ లెవెల్, నేషనల్ లెవెల్‌లో కూడా లిటిగేషన్ చాలా పెరిగిపోయింది. బిజినెస్ చేసే డైమెన్షన్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అందువలన లీగల్ ప్రొఫెషనల్ ప్రతి బిజినెస్ హౌస్‌కిను ఒక లీగల్ కన్సల్టెంట్ ఉంటాడు. ప్రతి సంస్థకి ఒక లీగల్ కన్సల్టెంట్ ఉంటాడు. అండ్ ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా పర్సనల్ లీగల్ కన్సల్టెంట్ ఉంటాడు. అలాగే మన భారతదేశంలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా కార్పొరేట్ లాయర్స్‌ని కోరుకుంటారు. ఇదే కాకుండా మీరందరూ మీలో చాలామంది జడ్జ్ అవ్వాలి అనే ఒక ఆలోచన మీలో చాలామందికి ఒకసారైనా డెఫినెట్‌గా వచ్చుంటుంది. కానీ మీకు దారేంటో తెలియక మీరు ఆ యొక్క కెరియర్ పాత్‌ని చూస్ చేసుకోకపోవడం అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ యొక్క వీడియోలో ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎవరు తీసుకోవచ్చు? ఏజ్ బ్రాకెట్స్ ఏంటి? ఇది తీసుకుంటే లాభం ఏంటి? దీనికి సంబంధించి ఎన్నో విషయాలు మీరందరితో చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడతాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాట్ ఎవరు రాస్తారు? సాధారణంగా 12థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ పిల్లలు ఎవరైతే లీగల్ ప్రొఫెషన్‌లో వాళ్ళ కెరియర్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క క్లాట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఎందుకంటే దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ 12థ్ క్లాస్ అన్నమాట. ఎందుకంటే మనం క్లాట్‌లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. యాక్చువల్లీ క్లాట్‌లో యూజీ ఎగ్జామ్ అండ్ పీజీ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే పిల్లలు 12థ్ తర్వాత క్లాట్ రాస్తారో వాళ్ళు యూజీ ఎంట్రన్స్ కోసం రాస్తారు. మే మీ అందరికీ తెలిసుండాలి మన దేశంలో ఎన్ఎల్యూస్ అని కొన్ని సంస్థలున్నాయి. వీటిని నేషనల్ లా యూనివర్సిటీస్ అంటారు. మీలో చాలామందికి హైదరాబాద్‌లో ఉన్న నల్సార్ తెలిసుండొచ్చు. నేషనల్ లా యూనివర్సిటీస్. మన నల్సార్ కూడా వన్ ఆఫ్ ది నేషనల్ లా యూనివర్సిటీస్ ఇన్ అవర్ కంట్రీ. ఎప్పుడైతే పిల్లలు ఈ క్లాట్ ఎగ్జామ్ రాస్తారో మన దేశంలో ఉన్న 27 నేషనల్ లా యూనివర్సిటీస్ దాంతో పాటు నల్సార్ అండ్ వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఈ ఎగ్జామ్ ర్యాంక్ బేసిస్ మీద వాళ్ళు అక్కడ లీగల్ డిగ్రీ పొందడానికి అర్హులవుతారు. ఎవరైతే క్లాట్ ఎగ్జామ్ రాస్తారో యూజీలో భాగంగా వాళ్ళు బీఏతో పాటు 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ కానీ లేదా బీకామ్‌తో పాటు 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ గానీ, లేదా బీబీఏతో పాటు 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ గానీ, అండ్ కొన్ని సంస్థలైతే బీఎస్సీతో పాటు 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీని కూడా అందిస్తాయి. సో 5 సంవత్సరాలు ఇంటర్మీడియేట్ తర్వాత 5 సంవత్సరాలు టైం గ్యాప్‌లో మీకు 2 డిగ్రీలు లభిస్తాయి. ఒకవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎల్ఎల్బి, ఇంకేమైనా ఎవరికైనా కామర్స్‌లో ఇంకా ఫ్యూచర్‌లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బీకామ్ తీసుకుంటారు. మేనేజ్‌మెంట్‌లో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బీబీఏతో పాటు ఎల్ఎల్బి తీసుకుంటారు. కొందరు సైన్స్‌తో పాటు కూడా ఎల్ఎల్బి డిగ్రీ చేస్తారు. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రస్తుతము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున బీటెక్ పాస్ అయిన వాళ్ళకి 20, 25,000 ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది. కానీ యావరేజ్‌గా మనం చూసుకుంటే ఎవరైతే పిల్లలు ఎన్ఎల్యూస్ నేషనల్ లా యూనివర్సిటీస్ నుంచి వాళ్ళు డిగ్రీ చేసి బయటకొస్తారో వాళ్ళు ఒకవేళ కార్పొరేట్‌లోనే
మేము ఉద్యోగం చెయ్యాలి అని అనుకున్న పిల్లలకి సాధారణంగా నేను యావరేజ్ మాట్లాడుతున్నాను. మినిమమ్ టు మినిమమ్ 18 నుంచి 36 లాక్ ప్యాకేజెస్ కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలకి 1 క్రోర్ అండ్ అబవ్ ప్యాకేజెస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఐఐటీ నుంచి పాస్ అయిన పిల్లలకి ఎంతైతే సాలరీ ప్యాకేజ్ వస్తుందో, ఒక్కోసారి వాళ్ళని దాటి కూడా పిల్లలకి సాలరీ ప్యాకేజెస్ కార్పొరేట్ ఎంటిటీస్ నుంచి వస్తాయి. లేదు నాకు కార్పొరేట్‌లో ఉద్యోగం చేయాలి అని లేదు. నేను సొంతంగా ప్రాక్టీస్ చేస్తాను అంటే, మీరు కూడా ఈ ఎన్ఎల్యూ డిగ్రీ అయిపోయిన తర్వాత బార్ కౌన్సిల్ కండక్ట్ చేసే ఒక చిన్న ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు హైకోర్ట్‌లో లేదా సుప్రీం కోర్ట్‌లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే ఒక జర్నీ యాజ్ ఎ లాయర్ ఒక సీనియర్ గురువు కిందనే స్టార్ట్ అవుతుంది. కొన్ని సంవత్సరాల పాటుగా ఎవరైనా పెద్ద లాయర్ ఆయన చేంబర్‌లో ఒక సంవత్సరమో, 2, 3 సంవత్సరాలు మీరు పనిచేసిన తర్వాత మీరు సొంతంగా మీ యొక్క చేంబర్‌నే స్టార్ట్ చేసేయవచ్చు. నేను 2008లో ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను. అండ్ 2010లో ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను. నాతో పాటు చదువుకున్న నా బ్యాచ్‌మేట్స్ ఈరోజు హైకోర్ట్స్‌లో అదేవిధంగా సుప్రీం కోర్ట్‌లో కూడా లీగల్ ప్రొఫెషన్‌ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్ఎల్బీలో, ఎల్ఎల్ఎంలో రెండిట్లో ఐ వాస్ ది ఫస్ట్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇన్ ద యూనివర్సిటీ. 3 గోల్డ్ మెడల్స్ కూడా సాధించాను. కానీ నాకు ఈ లీగల్ ప్రొఫెషన్ కాకుండా దేశానికి డైరెక్ట్‌గా సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఆర్మీ జాయిన్ అయ్యాను. కానీ నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఈరోజు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, సుప్రీం కోర్ట్ ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో లీగల్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు బహుశా చెప్తే నమ్మరేమో, కొందరు అంటే చాలా బాగా చదువుకున్న వాళ్ళు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు పర్ డే, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, పర్ డే 3-6 లక్షలు సంపాదిస్తున్నారు లీగల్‌గా. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్‌లో మీ యొక్క కెపాసిటీని బట్టి, మీ ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్‌ని బట్టి, మీరు నేర్చుకున్న విద్యను బట్టి చాలా డబ్బులు మీరు సంపాదించవచ్చు. ఇదంతా లీగల్ సంపాదనే. ఇందులో ఎటువంటి రాంగ్ ప్రాక్టీస్ లేదు. అందుకే లీగల్ ప్రొఫెషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ పేయింగ్ ప్రొఫెషన్స్ అంటారు. సో ఒకవేళ మీరు కార్పొరేట్ సర్వీసెస్‌లో కాకుండా నార్మల్ లాయర్ లాగా ప్రొఫెషనల్ సర్వీస్ చేయాలనుకున్నా ఇది కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది. లేదు నేను లాయర్ కూడా చేయను, నాకు జడ్జ్ అవ్వాలని ఉంది అనుకున్నా ఇది కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు జేఎంఎఫ్‌సి ఎగ్జామ్, జూనియర్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, లోవర్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ జేఎంఎఫ్‌సి ఎగ్జామ్స్ రాసి కూడా మీరు జడ్జ్ అవ్వచ్చు. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిస్ట్రిక్ట్ జడ్జ్ గాను, లేదా హైకోర్ట్ జడ్జి గాను, అండ్ సుప్రీం కోర్ట్ జడ్జి గాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఇది కూడా ఒక చాలా మంచి కెరియర్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్. డైరెక్ట్‌గా ఇక్కడ వెళ్ళడానికి లేదు, క్రొనలాజికల్ ఆర్డర్‌గానే మీరు వెళ్తారు. సుప్రీం కోర్ట్ జడ్జి దాకా వెళ్ళేసరికి బహుశా 20-22 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ చాలా మంచి కెరియర్ గ్రాఫ్ మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మన దేశంలో మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ఒకవైపు బ్యూరోక్రసీ తీసుకోవచ్చు, ఇంకో వైపు పొలిటికల్ లైఫ్ తీసుకోవచ్చు, అండ్ మూడో వైపు మిలిటరీ సర్వీస్ తీసుకోవచ్చు. కానీ నాలుగో కోణంలో జ్యుడిషియరీ యాజ్ ఎ సర్వీస్ కెరియర్ చాయిస్ కూడా చాలా మంచి ఆప్షన్ పిల్లలందరికీ ఉంటుంది. అండ్ నేను అన్నట్టుగా ఒకవేళ మీరు ఇదే కాకుండా నేను ఫ్యూచర్గా ఇంకా లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తాను, లేదా అబ్రాడ్ వెళ్ళి కూడా చదువుకుంటాను అండ్ పిహెచ్డి చదువుకుంటాను అంటే కూడా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. క్లాట్ ద్వారానే పీజీ ఫౌండేషన్ ఎగ్జామ్ కూడా రాయబడుతుంది, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబడుతుంది. అది రాసి ఈ ఎన్ఎల్యూస్లోనే మీరు పీజీ ప్రోగ్రామ్స్ కూడా చేయవచ్చు. కొన్ని సంవత్సరాలు యాజ్ ఎ లీగల్ ప్రొఫెషన్ మీరు ప్రాక్టీస్ చేసి పీజీ చేసినట్టయితే ఆ తర్వాత పిహెచ్డి కూడా మీరు చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లీగల్ ప్రొఫెషన్ అనేది ఒక లూక్రేటివ్ ప్రొఫెషన్ లాగా కొన్ని సంవత్సరాల నుంచి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ కెరియర్ విచ్ ఈస్ నాట్ లైక్ నార్మల్ కెరియర్, సో దిస్ కుడ్ బి అన్ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ యూ.
అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వచ్చేస్తే క్లాట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వచ్చేస్తే ఇందులో డిస్క్రిప్టివ్ ఏం లేదు, ఓన్లీ రిటర్న్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ 120 క్వశ్చన్స్కి సంబంధించి 5 సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి. ఇందులో 5 సబ్జెక్ట్స్లో లీగల్ రీజనింగ్ ఒక సబ్జెక్ట్, జీకే జనరల్ నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్, లాజికల్ రీజనింగ్ ఒక సబ్జెక్ట్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్, అండ్ ఫైనలీ క్వాంట్ ఒక సబ్జెక్ట్. క్వాంట్ అంటే మ్యాథమెటిక్స్. కానీ మనం ఈ ఎగ్జామినేషన్ యొక్క వెయిటేజ్ తీసుకుంటే లీగల్ రీజనింగ్కి 25% వెయిటేజ్, జీకేకి 25% వెయిటేజ్. సో ఇలా ఓన్లీ 2 డైమెన్షన్స్కే 50% వెయిటేజ్ ఉంది. లాజికల్ రీజనింగ్కి 20% వెయిటేజ్ అండ్ ఇంగ్లీష్కి కూడా 20% వెయిటేజ్ ఉంది. సో 50 + 40 90%. అండ్ మ్యాథ్స్కి కేవలం 10% వెయిటేజే ఉంది. సో నేను మ్యాథ్స్లో వీక్ అని చెప్పి క్లాట్ ఎగ్జామ్ విషయంలో భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే నీట్ ఎగ్జామ్ కానీ, ఐఐటి ఎగ్జామ్ కానీ, ఎన్డిఏ ఎగ్జామ్ కానీ, ఈ ఎగ్జామ్స్ కన్నా కంపారిటివ్లీ చాలా సులువైన ఎగ్జామినేషన్. ఒక 3 to 5 months రోజు 3 to 4 hours కష్టపడి ఒక నెల రోజుల పాటు మాక్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా క్లాట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని మనము క్రాక్ చేసే అవకాశం ఉంది. సో మీ అందరినీ ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయించాలి అన్న ఉద్దేశంతోనే నేను మేజర్ ఓబ్రాయ్ అకాడమీ ప్లాట్ఫామ్లో August 27th నుంచి క్లాట్ ఫౌండేషన్ కోర్సెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ యొక్క కోర్సు 27th August నుంచి 3rd December వరకు జరుగుతుంది. ఫస్ట్ 3 months కంప్లీట్ క్లాసెస్ చెప్పిన తర్వాత లాస్ట్ 1 month మాక్ టెస్ట్ రోజు జరుగుతుంది. ప్రతి ఆల్టర్నేట్ డే మాక్ టెస్ట్ చేస్తాను. అదే విధంగా ప్రతి ఒక్క సెక్షన్ కంప్లీట్ అయినప్పుడు దాని మీద మాక్ టెస్ట్ కూడా ఇవ్వబడతాయి. ఇదే క్లాసెసే కాకుండా మీకు ఈ సబ్జెక్ట్ ఈ విషయాలకి సంబంధించి కంప్లీట్గా స్టడీ మెటీరియల్ కూడా క్లాస్ రూమ్లోనే మీ అందరికీ అందించబడుతుంది. సో ఒకవైపు సబ్జెక్ట్ కాన్సెప్ట్ క్లారిటీ, రెండో వైపు స్టడీ మెటీరియల్, థర్డ్ వైపు మాక్ టెస్ట్ అన్నీ కూడా లభిస్తాయి. ఇది మీ అందరికీ సులువుగా ఉండాలి అని చెప్పి ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్లో బైలింగ్వల్లోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాను. మన దేశంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ని పిలిపించి ఈ యొక్క ప్రోగ్రామ్ మీ అందరికీ కండక్ట్ చేస్తాను. ఒకవేళ మీరు హైదరాబాద్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక ఎక్కడైనా సరే మీరు ఉన్నా సరే మీరు ఆన్లైన్ రూపంలో కూడా ఈ యొక్క ఎగ్జామ్కి, ఈ యొక్క క్లాసెస్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ కోర్స్కి సంబంధించి, ఈ ప్రోగ్రామ్కి సంబంధించి లేదా లీగల్ ప్రొఫెషన్లో యాజ్ ఎ కెరియర్కి సంబంధించి మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా స్క్రీన్పై ఇచ్చిన నంబర్ మీద మీరు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా నాతో అయినా డైరెక్ట్గా కనెక్ట్ చేస్తారు. లేదా కౌన్సిలర్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చాలా సులువుగా మీ అందరికీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. సో డోంట్ లూజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక మెగా స్కేల్లో మీ అందరికీ క్లాట్ క్లాసెస్ అందించాలి అనే ఉద్దేశంతోనే మేజర్ ఓబ్రాయ్ అకాడమీ ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకొస్తుంది. నేనే లీగల్గా 2 డిగ్రీలు చేశాను, ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం. సో నేనే దగ్గరగా ఉండి ప్రోగ్రామ్ అన్నిటినీ నేనే పర్సనల్గా డైరెక్ట్ కూడా చేస్తాను. So do not worry, come with confidence, appear and prepare for this examination confidently and you will definitely clear with flying colors. Thank you and Jai.